చూసుకోవాలి కదా, కనుక నాకు ఇల్లరమ్మలు కావాలి. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎవరైనా మంచి కుర్రాడుంటే చూసి తీసుకురాని పంపిస్తారు. అయితే 4 గ్రామాలు కూడా తిరిగి ఒక కుర్రవాడిని తీసుకొని వస్తాడు. ఆ యొక్క కుర్రవాడిని కూడా అన్ని విధాలుగా విచారించి దానికి తగిన అల్లుడిగా, అమ్మాయికి తగిన వరుడిగా నిర్ణయించుకొని ఒక శుభముహూర్తాన ఆ యొక్క కుమార్తెను కళావతినిచ్చి పెళ్లి జరిపిస్తాడు. పెళ్లి అయిన తర్వాత మళ్ళీ భార్యను వేలాది గుర్తు చేస్తుంది. ఎవరిని మనం సంతానం కొరకే మొక్కుకున్నాం మా సత్యనారాయణ స్వామి వారికి, మనకు సంతానం కలిగింది, అమ్మాయి బాలసారకులు చేద్దామని మీరు తర్వాత చేద్దామన్నారు. మధ్యలో ఎన్నిసార్లు గుర్తు చేస్తున్నా మీరు ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారు వ్రతాన్ని చేయలేదు. ఇప్పుడు అమ్మాయి పెళ్లి కూడా అయిపోయింది, అంటే 14 సంవత్సరాలు అయిపోయింది, మనం ఆ మొక్కు తీర్చలేదు. అమ్మాయి పెళ్లి అయిపోయింది, అల్లుడు గారు కూతురు మీరు నేను నలుగురు కూర్చొని ఈ యొక్క భర్త అంటాడు, ఏం లేదంటే ఇప్పటికే మన అమ్మాయికి పెళ్లి చేశాము, అల్లుడు గారికి వరకట్టు కానుకలు సమర్పించుకున్నాము, ధనం ఖర్చు అవుతుంది, అయినా మనకి ఇప్పుడు ఏం కష్టాలు ఉన్నాయి, 14 సంవత్సరాల నుంచి కూడా మనం వ్యాపారం బాగానే ఉంది, మన అమ్మాయి కూడా పెళ్లి చేస్తాము, మొక్కు తీర్చలేదని చెప్పి మనకేం కష్టాలు లేవు కదా, మనం బాగానే ఉన్నాము, తర్వాత చూద్దాంలే అని చెప్పి దాట వేస్తాడు. దాట వేసి ఆ అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. మరి వ్యాపారం నేర్పించాలి కదా, అందుకు పెళ్ళైన 16 రోజుల తర్వాత అల్లుడు మామయ్యతో కూడా పడవలో ధనాన్ని వేసుకొని వ్యాపారం కోసం బయలుదేరి వెళ్తుంటారు. అయితే ఆ యొక్క సత్యనారాయణ స్వామి కూడా కోపం వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క మానవుడు కూడా కష్టాల్లో ఉన్నప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు, అదే సుఖంగా ఉన్నప్పుడు మాత్రం భగవంతుడు గుర్తురాడు అని చెప్పి స్వామివారు కూడా శపిస్తారు, వీరికి దారుణమైన కష్టాలు కలగాక అని. అయితే ఆ యొక్క శాపంతో ఈ అల్లుడు మామయ్యతో కూడా ప్రయాణిస్తుంటారు కదా పడవలో. రత్నసానోపురం అనే రాజ్యానికి దగ్గరికి వెళ్ళేసరికి బాగా చీకటి పడుతుంది. అయితే అల్లుడు గారు బాగా చీకటి పడింది కదా, మనం ఈ నది ఒడ్డునే విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఉదయాన్నే బయలుదేరి వ్యాపారానికి వెళ్దాము అని చెప్పి అనగా అల్లుడు మామయ్యతో కూడా రత్నసానోపురం నది వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు, పడుకున్నారు. అయితే ఆ యొక్క రత్నసానోపురాన్ని చంద్రకేతు మహారాజు గారు అనే రాజుగారు పరిపాలిస్తున్నారు. అయితే ఆ యొక్క రాజుగారు రాజ్యంలో 2 మాయాదొంగలు, అంటే స్వామివారి శాపం వలన రాజుగారి ధనాగారం నుంచి వరహాలు 2 మూటలుగా కట్టుకొని తీసుకొని పారిపోతున్నారు. ఆ దొంగల్ని వెంబడించుకుంటూ ఈ యొక్క రాజభట్లు వెళ్తున్నారు. ఈ అల్లుడు మామ ఎక్కడైతే పడుకొని ఉన్నారో నది వద్ద, అక్కడే ఈ ధనసంతులు కూడా వదిలిపెట్టి అదృశ్యమైపోతారు మాయాదొంగలు. అయితే ఈ రాజభట్లు ఎత్తుకుంటూ వస్తున్నారు, నలుమూలలో ఎత్తుకుంటూ నది దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ అల్లుడు మామ ఇద్దరు పడుకొని ఉన్నారు. వాళ్ళ పక్కనే వరహాలు మూటలు ఉన్నాయి. అవి చూసి ఓహో వీళ్ళు దొంగతనం చేసి వచ్చి ఇక్కడ పడుకొని తెల్లవారిపోదాంచున్నారా అని చెప్పి ఆ మూటల్ని తీసుకొని, అవే కాకుండా ఆ పడవలో ఉన్న వారు వ్యాపారం కోసం తెచ్చుకున్న అల్లుడు మామను కూడా చెరసాలు అంటే చీకటిలో బంధించమని ఈ ధనాన్ని తీసుకెళ్లి తన ధనాగారంలో కూడా వెయ్యమని చెప్పి భటుల్ని ఆజ్ఞాపిస్తారు. వీళ్ళు ఎంత బతిమలాడుతున్నారు, చెప్తున్నారు మేము దొంగలు కాదు, మేము వ్యాపారస్తులమి అని చెప్పేసి అంటున్నా సరే శాపం మూలంగా వీళ్ళు మాట కూడా ఎవరికి వినిపించలేదు. ఈ అల్లుడు మామూలుగా చీకటిలో బంధించారు, ఈ ధనాన్ని ధనాగారంలో వేశారు. ఇదిలా ఉంటే అదే రోజు రాత్రి తల్లి కుమార్తె ఇంటి దగ్గర ఉన్నారు కదా, వాళ్ళు ఇంట్లో కూడా దొంగలు పడి సమస్తం దోచుకెళ్ళిపోతారు. ఎలా అంటే కట్టుకోవడానికి ఒక బట్ట కానీ తినడానికి ఇంట్లో కూడా ఏమీ ఉండవు. అది చూసి మనోరోగంతో ఆ యొక్క తల్లి మంచాన పడుతుంది. ఈ కుమార్తె కళావతి ప్రతి ఇల్లు కూడా తిరుగుతూ భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. ఇలా 10 సంవత్సరాలు అయింది. ఈ యొక్క కుమార్తె కూడా ఊళ్ళోకి వెళ్ళడము, భిక్షాటన చేయడము, జీవించడం. ఈ యొక్క అల్లుడు మామగా కూడా రాజుగారు చీకటిలో బంధించారు. మళ్ళీ వారికి విచారించి శిక్ష విధిద్దాం అన్నదే కూడా ఆయనకు కూడా మర్చిపోయారనమాట ఆ శాపం మూలంగా. అయితే ఒకనొక దినమును కూడా ఆ కుమార్తె అయిన కళావతి ఒక భిక్షాన్ని గురించి సాయంకాలన ఒక భక్తుడి గారి ఇంటికి వెళ్ళింది. వెళ్ళేసరికి అక్కడ సత్యనారాయణ స్వామి వారు వ్రతాన్ని చేస్తున్నారు. అయితే అమ్మాయి కళావతి నువ్వు వచ్చావు కదమ్మా, మేము వ్రతాన్ని చేసుకుంటాం, వ్రత కథ మధ్యలో మళ్ళీ వెళ్ళిపోకూడదు, కావున వ్రతం పూర్తయ్యే వరకు ఇక్కడ ఉండు. ఎవరు కనిపించరు. తెల్లవారిని ఒక సభ ఏర్పాటు చేస్తాడు. సభలో ఉన్న వాళ్ళంతా కూడా తనకు వచ్చిన ఆ కళను చెప్తాడు. చెప్పగానే అవునయ్యా రాజా, ఆ యొక్క అల్లుడు మామను చూస్తుంటే దొంగలా కనిపించారు
కూడా భటులు ఆ యొక్క చీకటిలో వెళ్తారు. వెళ్ళగానే ఆ యొక్క అల్లుడు మామ భయపడుతున్నారు. ఎందుకంటే రాజుగారు ఏమి విచారించుకుంటే 10 సంవత్సరాలు అని చెప్పి భయపాత్రకు గురవుతున్నారు. అయితే రాజుగారి దగ్గరికి తీసుకొచ్చేసరికి రాజుగారు వారి భయాన్ని చూసి, ఏమయ్యా మీరు ఏ విధమైన భయపడక్కర్లేదు, మిమ్మల్ని విడిచిపెడుతున్నాను, దైవ శాపం వలన మీకు ఇలాంటి అవస్థ కలిగింది అని చెప్పి వారికి క్షీరాలు అంటే జెండాలు చుట్టూ వెళ్ళిపోతే వారికి క్షీరాలు కలిగించి స్నానాలు తెచ్చి పట్టుకోవడానికి కొత్త బట్టలు ఇచ్చి పంచపక్ష భోజనాలు పెట్టారు రాజుగారు. తర్వాత రాజుగారు అడుగుతున్నారు, నాకు ఇక్కడ శిక్ష అనుభవించారు, మీరు వ్యాపారస్తులు, మీరు వ్యాపారం చేసుకుంటే మీరు తెచ్చిన దానికి 10 రెట్ల ధనాన్ని సంపాదించుకునేవారు, కానీ మీకు ఆయన ధనం లభించలేదు కదా, కావున మీరు తెచ్చుకున్న ధనానికి నేను 10 రెట్ల ధనాన్ని ఇస్తాను. మీరు వ్యాపారానికి వచ్చినప్పుడు ఎంత ధనాన్ని తెచ్చుకున్నారో చెప్పండి, ఎందుకంటే మా ధనాగారంలో మూటలు ఉంటాయి, కానీ దానికి ధనం ఎంత ఉందో తెలియదు, కావున మీరు తెచ్చుకున్న ధనం ఎంతో మీ పనుల్లో ఉన్నది మాకు తెలియదు, మా మూటల్లో కలిసిపోయింది, కానీ మీరే చెప్పండి, దానికి 10 రెట్ల ధనాన్ని నేను ఇస్తాను అని చెప్పి రాజుగారు అంటారు. అలా అనగానే ఈ యొక్క మామగారు కూడా ఆశ కలుగుతుంది. ఓహో, రాజుగారు ఎలాగా మన ధనం ఏదో మనకు తెలియదు అంటారు, ఎంతో కానీ 10 రెట్ల ధనాన్ని ఇస్తానంటున్నాడు అని చెప్పి ఆయన వ్యాపారానికి వచ్చినప్పుడు రాజుగారు ఆ 10,000 వరహాలకి 10 రెట్ల ధనం అంటే 1,00,000 వరహాలు ఇచ్చాడు. అవన్నీ కూడా మూటలు కట్టుకొని అల్లుడు మామతో కూడా పడవలా వేసుకొని బయలుదేరి గ్రామానికి వెళ్తామని చెప్పి వెళ్తున్నారు. ఈ యొక్క మామగారు అంటున్నారు, ఏమయ్యా అల్లుడు, మనం జీవితాంతం కూడా సంపాదించిన ఈ 1,00,000 వరహాలు సంపాదించలేకపోయే వాళ్ళం, 6 ఆర్పిస్ అనిపించాం, కానీ మనకి 1,00,000 వరహాలు దొరికాయ్యా అని చెప్పి సంతోషంతో తమ గ్రామానికి బయలుదేరి వెళ్తున్నారు. ఇది 3వ అధ్యాయ సమాప్త. నమస్కారం సమర్పయామి. శ్రీ సత్యనారాయణ ఫస్ట్ కథకి ఆఖరి కథగా కొబ్బరిగా చెప్పాను 3% మధ్యలో అట్లా పెట్టమన్నాను. సెకండ్ వాళ్ళు నేను కొబ్బరిగా తెచ్చుకున్నాను. అందరూ కొబ్బరిగా తెచ్చుకోలేదు. శ్రీ సత్యనారాయణ శ్రీ రమా శ్రీ సత్యనారాయణ శ్రీ రమా సీత శ్రీ సత్యనారాయణ స్వామి చతుర్థ్యాయ ప్రారంభ చేయడానికి. అయితే ఆర్థికంగా ఎవరైనా వస్తే వారిని మనం దూషించి పంపించకూడదు. అయితే మనకు వీలైతే సహాయం చేయాలి, లేదంటే మా దగ్గర లేదమ్మా అని చెప్పి పంపించాలి, అంతేగాని వారిని దూషించకూడదు. అలా దూషిస్తే ఎలాంటి కష్టాలు కలుగుతాయో అలాంటి కథ కూడా చెప్తే శ్రద్ధగా ఉంది. అయితే కాలంలో కూడా IBM భక్తి IBM డివోషన్ ఆ యొక్క సత్యనారాయణ స్వామి కూడా ఈ అల్లుబావ ప్రయాణిస్తూ వెళ్తుంటారు కదా, వెళ్తూ ఉండగా ఒక చోట విశ్రాంతి తీసుకుంటారని చెప్పి పదవి గుర్తు కాపి అల్లుడు మామ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. సత్యనారాయణ స్వామి రథాన్ని చేసుకుందాం అనుకుంటున్నాము, అయితే మా దగ్గర ధనం లేదయ్యా, మాకు శక్తి లేదు, అందుకు అందరికీ కూడా జోడు కట్టి ఆ యొక్క సత్యనారాయణ స్వామి గారు చేద్దామనుకుంటున్నాము, నీకు తోచిన సహాయం ఏదైనా ఉంటే చేయండి అని చెప్పి అల్లుడు మామ అడుగుతారు. అలా అడగానే ఆ యొక్క మానవుడు అంటారు, ఏమయ్యా మా దగ్గర ఏముందో తెలుసుకొని దొంగతనం చేయడానికి వచ్చావా ఏంటి, మా దగ్గర చిల్లు దొంగ కూడా లేదయ్యా, మా పడవలో ధనం లేదయ్యా, మూటలు, ఆ మూటలైనా 1,00,000 వరహాలు అనుకుంటున్నావా, కాదయ్యా మా ఊళ్ళో ఆటలు దొరకవు, అడ్డాపులు ఆటలు అంటే విస్తరాకులు దొరకవు, అందుకు ఈ అడుగులో ఉన్న ఆకులు నేరి మా ఊరు తీసుకెళ్తూ ఉంటుంది. అయితే
మామగారు అంటారు, ఏమయ్యా అల్లుడు, మనకి రాజుగారు ఇచ్చిన 1,00,000 వరహాలతో కూడా పడవ బరువుకి మునిగిపోయింది. అల్లుడు తెలివైన ఉన్నవాడు కనుక నదిలో నీళ్లు తీసుకొచ్చి మామగారు ముఖంపై చల్లి మామగారు లేచిన తర్వాత లపోదిపో అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. మామగారు ఇప్పుడు ఏడవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు, ఇంత క్రితం ఎవరో వచ్చారు సాధు, ఆయన చూస్తుంటే మహాత్ముడులా ఉన్నారు, అలాంటిది మీరు ఆయన్ని దూషించి పంపించారు, అయితే మన దగ్గర ఉంటే సహాయం చేయాలి లేదంటే మానేయాలి, అంతేగాని ఆయన్ని మీరు దూషించి పంపించారు, ఆయన శపించారు. ఆ విధంగానే మనకు జరిగింది. మన ధనం మనకి రావాలంటే మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నారో చూసి ఆయన పాదాలపై పడి వేడుకుంటే మన ధనం మనకు లభిస్తుంది అని చెప్పేసి అన్నారు. అంటూ ఉంటారు. కావున ఈ నలుమూలలో ఎక్కడ ఉంటారు, పదండి వెతుకుదాం అని చెప్పి ఈ యొక్క అల్లుడు మామయ్య కూడా నలుమూలలా వెతుకుంటూ వెళ్ళేసరికి చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆయన పాదాలపై పడి, స్వామి మేము మానవులు అజ్ఞానము తెలిసి తెలియక అనేక తప్పులు చేస్తుంటాం, మా యొక్క తప్పులు క్షమించండి, మా ధనం యథావిధిగా ఉన్నట్లు వరాన్ని ప్రసాదించండి అని చెప్పి ప్రార్థన చేసుకుంటారు. అయితే ఆ యొక్క స్వామివారు కూడా ప్రార్థన కూడా తృప్తి చెందుతారు. ఎందుకంటే భగవంతుడికి మనం ఎన్ని పండు కాయలు పెట్టాము, ఎంత బాగా ఇచ్చేసామని కాదు, ఎంత భక్తితో ప్రార్థన చేసుకున్నాము అన్నదే భగవంతుడికి ప్రీతి అన్నమాట. ఆ విధంగా భక్తితో ప్రార్థన చేసుకునేసరికి ఆ యొక్క స్వామివారు కూడా తృప్తి చెంది వారికి యథాప్రకార సిద్ధిరస్తు, అంటే ఇంత క్రితం ఏ విధంగా అయితే మీ ధనం ఉందో అదే విధంగా ఆ ధనం కూడా ఉంటుందయ్యా అని చెప్పేసి వరాన్ని ప్రసాదిస్తాడు. అయితే ఆ యొక్క అల్లుడు కూడా స్వామివారి పాదాలకి నమస్కారం చేసుకొని ఆ యొక్క నది దగ్గరికి వెళ్తారు, పడవ దగ్గరికి. పడవకి చూసుకోగానే యథావిధిగా కూడా అన్ని మోటార్లో మళ్ళీ వరాలు కనిపిస్తాయి. అది చూసి సంతోషించి అప్పటి నుంచి కూడా ఆ నది ప్రాంతంలో ప్రయాణిస్తూ ఎవరైనా సరే భిక్షాన్ని అడిగితే దూషించకుండా లేదు అనకుండా సహాయం చేస్తూ తమ యొక్క గ్రామానికి దగ్గరగా చేరుకున్నారు. పడవ నది వద్ద కూడా వెళ్ళింది. పడవలో అల్లుడు ఉన్నారు. మామగారు కూడా పడవ కిందకి దిగి ఒక దూతను పిలిచి, ఏమయ్యా మేము క్షేమంగా చేరుకున్నాము, బాగా ధనాన్ని సంపాదించుకొని వచ్చాము అని మా ఇంటి దగ్గర ఉన్న తల్లి కుమార్తె కూడా చెప్పి మా నది దగ్గరికి తీసుకొని రా పడవ దగ్గరికి అని చెప్పి పంపించారు. ఎందుకంటే పూర్వం ఇప్పుడంటే మనకి సెల్ ఫోన్లు ఉన్నాయి, కానీ పూర్వకాలంలో కూడా ఒక మనిషి నుంచి పంపించేవారు దేనికైనా, అలాగే ఒక దూతని చిట్టి పంపించారు. అయితే ఆ యొక్క దూత వెళ్ళేసరికి తల్లి కుమార్తెతో కూడా ఆ యొక్క వ్రతాన్ని చేసుకుంటున్నారు. ఆ యొక్క వ్రతాన్ని చేసుకుంటుండగా ఈ దూత వచ్చి, ఏమమ్మా మీ భర్తలిద్దరు కూడా బాగా ధనాన్ని సంపాదించుకొని వచ్చారు, అయితే మీ భర్తలిద్దరు కూడా మిమ్మల్ని నది దగ్గరికి రమ్మన్నారు అని చెప్పేసి అన్నారు. అలా అనగానే ఈ యొక్క తల్లి కుమార్తెతో కూడా సంతోషపడతారు. ఎందుకంటే మన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటాము, మన భర్తలతో కూడా క్షేమంగా తిరిగి వచ్చారు, ఇంకా మన కష్టాలను కూడా తొలగిపోతాయి అని చెప్పి నమస్కారం చేసుకొని స్వామివారికి వచ్చిన వారందరికీ తీర్థ ప్రసాదం ఇచ్చారు. కానీ తాము మాత్రం ఆ తీర్థ ప్రసాదం తీసుకోవడం మర్చిపోయి పరుగున నది దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి ఏ గాలి ధూళి లేకుండానే, తుఫాన్ లేకుండానే అల్లుడు సైతంగా ఒడ్డునున్న పడవ కూడా నదీ మధ్యలోకి వెళ్ళిపోయి మునిగిపోతుంది. అది చూసి ఈ యొక్క కుమార్తె బోర్న ఏడుస్తూ, ఇన్ని రోజులు అంటే మా యొక్క భర్త ఎప్పుడో ఒక రోజు వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తున్నాను, కానీ ఇప్పుడు నా యొక్క కళ్ళ ముందే పడవ నదీ మధ్యలో మునిగిపోయింది, ఇంకా నేనెందుకు బతికి ఉండడం వ్యర్థము అని చెప్పి ఆ యొక్క కుమార్తె కూడా నదిలోకి దూకడానికి ప్రయత్నిస్తుంది. ఒడ్డునున్న ఈ యొక్క తల్లి తండ్రులు ఇద్దరు కూడా అడ్డుకొని, అమ్మా మనం ఏదో పాపం చేసి ఉంటాం, ఏదో తప్పు చేసి ఉంటాం, అందుకని ఇలా జరిగింది, మన శక్తి అనుసారం ఆ స్వామివారికి ప్రార్థన చేసుకుందాం, స్వామివారు మనకి ఉపాయం చెప్తారు, మనం ఏ తప్పు చేశామో దానికి పరిహారం చేసుకుందాం అని చెప్పి స్వామివారికి ప్రార్థన చేసుకున్నారు. దేవదేవ సత్యనారాయణ ప్రభు, మేము మానవులు అజ్ఞానం తెలిసి తెలియక అనేక తప్పులు చేస్తుంటాం, మా యొక్క తప్పును క్షమించండి, మా యొక్క భర్త క్షేమంగా ఉన్నట్లు వరాన్ని ప్రసాదించండి అని చెప్పి ప్రార్థన చేసుకున్నారు. ఆ విధంగా ప్రార్థన చేసుకునేసరికి స్వామివారు కూడా తృప్తి చెంది ఆకాశ మార్గం చెప్తున్నారు, ఏమయ్యా
నా యొక్క వ్రతాన్ని చేసుకున్నారు, కానీ తీర్థ ప్రసాదం తీసుకోకుండా వచ్చేశారు. కావున ఇలా జరిగింది. కావున వాళ్ళ ఇంటికి వెళ్ళి తీర్థ ప్రసాదం తీసుకొని వస్తే అంతా శుభం జరుగుతుంది అని చెప్పి స్వామివారు కూడా చెప్తారు ఆకాశవాణిగా. అయితే ఆ యొక్క తల్లి కుమార్తె ఇద్దరు కూడా పరుగున ఇంటికి వెళ్ళి ఆ తీర్థ ప్రసాదం తీసుకొని నది దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క అల్లుడు పర్వతం కూడా పైకి తేలి నది వద్దకు వస్తుంది. అది చూసి సంతోషించి ఆ యొక్క కుమార్తె అంటుంది, తండ్రి గారు మేమైతే ఇప్పుడు మీరు క్షేమంగా తిరిగి రావాలని చెప్పి వ్రతాన్ని చేసుకున్నాము, మీరు క్షేమంగా తిరిగి వచ్చారు. కానీ మీరు ఏదైతే 14 సంవత్సరాలు మళ్ళీ 10 సంవత్సరాలు 24 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ ఆ యొక్క వ్రతాన్ని చేస్తా అని చెప్పి మొక్కుకున్నారు, ముడుపు కట్టారు. ఆ వ్రతాన్ని ఇప్పటి వరకు మీరు చెయ్యలేదు. మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోతే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇప్పుడే మన కష్టాలే కదా, బాగున్నాం కదా అని చెప్పి మీరు ఆ మొక్కు తీర్చరు, మళ్ళీ మనకి కష్టాలు కలుగుతాయి. కావున ఆ వ్రతాన్ని ఇక్కడే చేసుకొని తర్వాత ఇంటికి వెళ్తాము. ఆ పూజా సామగ్రి అనే పంతులు దాన్ని నది దగ్గరికి తీసుకుని రండి అని చెప్పింది. ఎందుకంటే ఈ యొక్క వ్రతాన్ని సామూహికంగా గుడిలో చేసుకోవచ్చు, అలాగే ఇంటిలో చేసుకోవచ్చు, అలాగే మన సముద్ర తీరం కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు, నదీ ప్రవాహం. అందుకు ఆ యొక్క వ్రతాన్ని ఇక్కడే చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్దాం అని చెప్పి కుమార్తె. అయితే ఆ యొక్క తండ్రి కూడా దూతకి ధనాన్ని ఇచ్చి ఊళ్ళోకి వెళ్ళి పూజకు కావలసిన సామగ్రి పంతులు గారిని తీసుకొని రమ్మని చెప్పి నది వద్దనే ఆ యొక్క అల్లుడు మామ దంపతులు కూడా ఆ వ్రతాన్ని తీసుకొని తర్వాత ఇంటికి వెళ్ళారు. అప్పటి నుంచి కూడా అష్టైశ్వర్యాలు కూడా పొందుతూ ఉన్నారు. అయితే ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి సంవత్సరం కూడా చేస్తూ భోగ భాగ్యాలు అనుభవిస్తున్నారు. ఇది శ్రీ సత్యనారాయణ స్వామి అధ్యాత్మ చతుర్థాయ సమాప్త. అలా అక్షంతలేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు హారతి ఇవ్వండి, ఆగండి, అప్పుడే వెళ్ళి ఆగండమ్మా. మేము నైవేద్యం పెట్టినప్పుడు హారతి ఇస్తున్నారు. కొబ్బరికాయ తక్కువ పెట్టండి, దాని మీద నేను చల్లండి. ఇప్పుడు కొబ్బరికాయ పెట్టండి, లేదా ఇబ్బంది పెట్టండి, ఏది ఉందో పెట్టండి. దేవహి ధియో యువానః మృతోదయాదో ఓం ప్రణః స్వాహ పానః స్వాహ సమానః స్వాహ ఉదానః స్వాహ బ్రహ్మణే స్వాహ. హస్తవృక్షామి ఆదిపాదవృక్షామికే శుద్ధ ఆత్మనమస్పయామి నమస్కారం సమర్పయామి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామి. అమ్మా ఈరోజు ఏంటమ్మా, నైవేద్యం పూర్తయిన తర్వాత హారతని చెప్పాలి. హారతి ఇప్పుడు హారతి ఇవ్వండి. ఇప్పుడు హారతి ఇవ్వండి. అవేదం సింహాంతం ఆదిత్యవర్ణం నమస్తవారే సర్వాణి రూపాణి నీతో విడిచిపెట్టి హారతి తీసుకోండి. మా పిల్లగట్టుకోండి హారతి. తొందరగా చూపించారు. అక్కడే కూర్చుందమ్మా, అక్కడే కూర్చోండి. పంచమోధ్యాయ ప్రారంభ. అమ్మ చివరి కదా, ఐదో కదా. పంచమోధ్యాయ ప్రారంభ. అయితే ఆ యొక్క సూతన మహాముని మళ్ళీ శిష్యులు అడుగుతున్నారు, స్వామి ఆ యొక్క వ్రతాన్ని చేసుకున్న వాడిని ఎవరైనా దూషించినా, ఎవరైనా తీర్థప్రసాదాలు ఇచ్చినా, అవి దూషించినా ఎలాంటి కష్టాలు కలుగుతాయో అలాంటి కథ చెప్పండి. ఎందుకంటే ఈ యొక్క తీర్థము ప్రసాదం అనగానే, అంటే ఏ భగవంతుడైనా సరే తీర్థము ప్రసాదం అంటే మనం తీసుకోవాలి, దానికి కులమత భేదాలు ఉండకూడదు అనమాట. ఆయన మంత్రులు అన్నాడు, ఏమయ్యా అక్కడే కొంతమంది పశువుల వ్యాపారులు వాళ్ళు ఏదో వర్షాలు బాగా పడాలి, తమ పశువులు మేతలు బాగా ఇస్తాయి, దొరుకుతుంది, పాలు బాగా ఇస్తాయి,
వస్తాయి అని ఆ కొడుకు తీర్థ ప్రసాదంలో ఎంత మహత్వం ఉందో తెలుసుకోవాలని చెప్పి శాపం విధిస్తారు. వీరికి దారుణమైన కష్టాలు కలుగుతా కానిసి అయితే ఆ శాపం మూలంగా రాజుగారి రాజ్యంలోకి కొంతమంది శత్రు రాజును ఆక్రమించుకుంటారు, వస్తారు. వచ్చి రాజుగారి రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. రాజుగారికి 100 మంది కుమారులు, 100 మంది కుమారులు కూడా యుద్ధంలో ఓడిపోయి మూర్ఛలు పడిపోతారు. అయితే రాజుగారికి ఇదంతా చెప్తామని చెప్పి ఒక రాజభటుడు కూడా రాజుగారికి ఎదురుగా అడుగులోకి వస్తాడు. వచ్చి ఏమయ్యా రాజా, నీ రాజ్యాన్ని శత్రురాజులు ఆక్రమించుకున్నారు, నీ 100 మంది కుమారులు కూడా యుద్ధంలో ఓడిపోయారయ్యా, వారు మూర్ఛలు పడిపోయారు, నువ్వు కూడా ప్రాణం మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి రాజా అడుగులోకి మారిపో, ఇంకా రాజ్యానికి రాబో అంటాడు. అలా అనగానే రాజుగారు గుర్తురాగానే ఏమయ్యా మంత్రి, మనం వాళ్ళు దూషించాలి కదా, ఆ విధమైన దోషం ఏమైనా జరిగిందా మనకి అని చెప్పి అనగానే అవునయ్యా రాజా, ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారు కూడా భూలోకమున అవతరించి ఉన్నారు. అలాంటిది మీరు ఆ సత్యనారాయణ స్వామి వారి తీర్థ ప్రసాదం దూషించారు, అంతేకాకుండా ఆ వ్రతాన్ని చేసుకున్నాను దూషించారయ్యా, అది మరీ పాపం, అందుకనే ఇలా జరుగుతుంది, స్వామివారు చెప్పించుకుంటారు అని చెప్పి అనగానే మరి ఇప్పుడు ఏం చేస్తాం అనగానే ఆ యొక్క మంత్రి అంటాడు, మరి ఎక్కడైతే ఆ తీర్థ ప్రసాదం తెలిసామో చెట్టు కింద అక్కడికి వెళ్ళి ఆ తీర్థ ప్రసాదం తీసుకొని స్వామివారికి ప్రార్థన చేసుకుందాం, మనకి ఆ యొక్క స్వామివారి దారి చూపిస్తాము అంటారు. అలా అనగానే ఈ యొక్క రాజు మంత్రి అయితే ఆ యొక్క మంత్రి కూడా పిల్లల దగ్గరికి వెళ్ళి ఏమయ్యా, మీరు విద్యాపించిన ప్రసాదం చాలా రుచికరంగా ఉందంట, తీర్థ ప్రసాదం మా రాజుగారు ఎక్కువ చూడమన్నారు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే మనం పారిశ్యమంటే అనుకుంటారు, అదే బాగుందంటే వాళ్ళు తినకుండా మనకి పెడతారు. ఆ విధంగా ఆ యొక్క తీర్థ ప్రసాదం ఆ యొక్క మంత్రి వారికి కొన్ని వరహాలు ఇచ్చి, మీరు ఇంత క్రితం ఏదికైతే ఆ యొక్క ప్రసాదం ఆ నవకేశం ఎలా తయారు చేస్తారంటే ఆ యొక్క ఆవు పాడుతోని, నెయ్యితోని, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసి ఆ యొక్క నవకేశం ఎలా చేశారో అదే విధంగా ఆ యొక్క పంచామృతాలు, పాడు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వేసి ఆ పంచామృతాలు తయారు చేశారు కదా, ఆ విధంగా తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి నాకు ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. అలా అనగానే ఆ యొక్క పిల్లలు కూడా ఆ మంత్రి మాట కాదనలేక ఆ వరహాన్ని తీసుకెళ్లి ఊళ్ళోకి వెళ్ళి ఆ రథ పూజ సామగ్రి, ఆ యొక్క ప్రసాదం సామగ్రి, పంచామృతాల సామగ్రి తెచ్చుకొని స్వామివారి పూజ చేసి ఆ ప్రసాదం నైవేద్యం పెట్టి 4 ఆకులు తీసుకొని 4 డబ్బలుగా తయారు చేసి ఒక దాంట్లో తీర్థము ప్రసాదం పెట్టి అక్షింతలు తీసుకొని కథాక్షింతలు ఆ యొక్క రాజుగారి మంత్రి గారు ఉన్న దగ్గరికి వెళ్ళారు, ఇచ్చారు. ఆ యొక్క రాజుగారు ఆ తీర్థ ప్రసాదాన్ని తీసుకొని దేవదేవ సత్యనారాయణ ప్రభు నన్ను క్షమించయ్యా అని చెప్పి వేడుకొని నా రాజ్యమంతా కూడా క్షేమంగా ఉన్నట్లు, నా కుమారుడు క్షేమంగా ఉన్నట్లు వరాన్ని ప్రసాదించయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకున్నారు. అలా ప్రార్థన చేసుకోగానే స్వామివారు కూడా తృప్తి చెంది స్వామివారి వరాన్ని ప్రసాదిస్తాడు. అయితే ఈ రాజుగారు మళ్ళీ తన రాజ్యానికి బయలుదేరి వెళ్తుండగా ఎదురుగా ఒక రాజభటుడు వస్తాడు. వచ్చి ఏమయ్యా రాజా, నీ రాజ్యం అంతా కూడా క్షేమంగా ఉంది, నీ యొక్క శత్రువుడు కూడా రాజ్యాన్ని వదిలిపెట్టి పారిపోయారయ్యా, నువ్వు ఇక రాజ్యానికి రావచ్చు అని చెప్పి అంటారు. అలా అనగానే రాజుగారు కూడా ఓహో, ఆ యొక్క సత్యనారాయణ స్వామివారిని ప్రార్థించుకున్నాము, స్వామివారి మనకి వరాన్ని కటాక్షించారు అని చెప్పి తెలుసుకొని తమ యొక్క రాజ్యానికి వెళ్తాడు. వెళ్ళి తమ దగ్గర ఉన్న చేతిలో ఉన్న కథాక్షింతలు తమ యొక్క కుమారుల శిరస్సు పైన వేస్తారు. వేయగానే 100 మంది కుమారులు కూడా నిద్రలు వచ్చినట్లు వేస్తారు. అది చూసి ఆశ్చర్యపడి ఆ రాజుగారు ఇటువంటి మండపాలు 100 మండపాలు తమ కుమారులతో వేయించి తన భార్య ఒక మండపం వేసుకొని ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకున్నారు. అయితే తనే కాకుండా తన రాజ్యంలో ఉన్న ప్రజలు, తమ బంధువులు, మిత్రులు చాటింపేశాడు. అయితే ఈ యొక్క మన కష్టాలను కూడా తొలగిపోవడానికి, అంటే ఆరోగ్యం బాగాలేకపోయినా, పిల్లల చదువుల గురించి అయినా, ఉద్యోగం గురించి అయినా, లేదంటే ఏదైనా ఇల్లు గురించైనా, ఏదైనా మనకి మనసులో కోరుకుంటే చాలు ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పి మహారాజు గారు కూడా తన రాజులు ఉన్న ప్రజలకు కూడా చెప్పి ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి అని చెప్పి ఆ యొక్క చాటింపు చేశాడు. శ్రీ సత్యనారాయణ స్వామి ఇదే 5వ అధ్యాయ సమాప్త. నమస్కారం సమర్పయామి.
టెంకాయ ఉన్నారు కదా, టెంకాయ నైవేద్యం పెట్టండి. కడాక్షతలు తీసుకొని శిరస్సు పైన వేసుకోండి. ఇప్పుడు ఆచరించనమ్మా. మహాంతం ఆదిత్యవర్ణం నమస్వారే సర్వాణి రూపాన్ని త్రిరహన్ నామాయుక్తాన్ అమీవదనాస్తే అలా హార్చుకుంటానమ్మా. ఆ స్వామివారికి ఆ కలశానికి హార్చుకుంటండి. నుంచి ఒక నీళ్ళు కొట్టలు ఇచ్చిపెట్టండి. హారతి తీసుకోండి. नारायण परम ब्रह्मतत्त्वं नारायण परः नारायण परोध्यादाध्यानं नारायण परः यच्च किञ्चित् जगत्सर्वं दृश्यते श्रूयते वा अन्तर्बहिष्टः सर्वं व्याप्य नारायण स्थितः अनन्तममेवं कलितं समुद्रेन्तं विश्वशम्भवं पद्मकोशप्रतीकाशकं हृदयं च विधोमुखम् अधोनिष्ठावदस्त्यान्ते नाभ्यमृतश्री तस्यान्ते शुचिरगं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानन्यर्विश्वार्चिर्विश्वमुखः स्वोग्रभोगविजङ्गिष्ठन्नाहारमजनः कविः तिर्यगोर्ध्वमदस्सायिरश्मयस्तस्य सन्तता सन्तापस्वन्दः महापादनमस्तकः तस्य मध्ये बहिर्शिखा अणीयोर्ध्वा व्यवस्थितः नीलद्वयमध्यस्थादित्युल्लेखे भास्वरा नीवारशोकवत्तन्मे पीताभास्य तणोपमा तस्या शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्मस्य शिवस्य हरिश्चेन्द्रसाक्षरपरमेश्वरात् योऽप्सुनामं प्रतिष्ठितां वेदा प्रत्येव तिष्ठते किं तदिष्टोर्परमाहुः का दीप्तिः किं परायणम् एको यद्धारयद्देवरे जते रोदसी उभे वादादिष्णोर्परमाहुः अक्षरादीप्तिरुच्यते त्रिपदाद्धार यद्देव यद्विष्णोरेकमुत्तमम् राजाधिराजाय प्रसे साहिने नमो मयं मयि श्रवणाय गौर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरो नमः अन्तःसर्वभूतेषु गुहायां विश्वमूर्तिषु ॐ यज्ञस्त्वमषट्कारस्त्वमिन्द्रस्त्वं ब्रह्मस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदा पापो ज्योतिषसंगतं ब्रह्मस्वरम् ईशानस्वविद्यानाम् ईश्वरभूतानां ब्रह्माणि शिवमस्तु सदा शिवम् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेवी विद्महे विष्णुभक्तये धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् तद्विष्णुः परमं पदं सदा पश्यन्तु सूर्यः देवी विचक्षुराततं तद्विप्रासो विपन् जागृवातं स समिन्नत विष्णोर्यत् परमं पदं मृदुकं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः आकाशात् पतितं तथा गतसादरं सर्वदेव नमस्कारं केशवं प्रतिगच्छति श्री रमा श्री सत्यनारायण देवताय मंत्रपुष्पं समर्पयामि सत्यनारायण सुदेवताभ्यो नमः अनेक वेदोक्तान् सुवर्णां मंत्रपुष्पार्पयामि మా చేరు కొంగులు దగ్గరే పెట్టుకుని జాగ్రత్తగా ప్రదక్షిణ చేయగలిసి ముఠా ప్రదక్షిణ చేయగలని यानि कानि च पापानि ज्ञानवदानि च तानि तानि प्रदर्शन्ते भजते पापप्रमाणमहापापप्रवाससंभव प्राणिमानुदादेव शरणागतस्य अन्यथा शरणमासवैश्वरमः तस्मात् कर्मभावेन रक्षकजनार्दन देवताभ्यः आत्मश नमस्कारान् समर्पयामि వేసిన అక్షర వేసిన కదా
శిరస్సు నమస్కారం చేసుకోండి అమ్మా. అక్షత వేసాక శిరస దృష్ట్యా మనసాభ్యాం కరాభ్యాం కరుణాభ్యాం ప్రణామాష్టాంగుచ్యతే శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ దేవతా బ్రహ్మ సాష్టాంగ నమస్కారం సమర్పయామి. అమ్మా దయచేసి నువ్వు చేస్తా అందరూ చేస్తారు. శిరస్సు ఉంచి నమస్కారం చేసుకోండి. కూర్చోండి అమ్మా అందరూ. నంబర్ వేసుకోండి. నంబర్ వేసుకోండి అమ్మా. రోజులోనే ఆచార్యామి చామరం వీజయామి. ఒక పుష్పం పట్టుకుని ఇలాగా మనకి ఒక్క మీద ఇలా విసురుకుంటాం. అలాగా పుష్పాన్ని ఇలా పుష్పం విసిరిస్తూ ఇలాగా విసిరినట్టుగా ఇలా చూపించండి. కామావహయామి సమస్త రాజోపచార్ష పూజితమయా దైవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భవసరాత్మక శ్రీ రమా సహిత శ్రీ వీర వెంకటేశ్వర స్వామి దేవత సుప్రీతోసి ప్రసన్న వరదో భవత్వ అమోదరే శుభకరం నవగ్నమస్తు భవంతో భ్రువంతు. చెప్పండి అమ్మా అక్షంతులు మీరు భర్తలకు ఇవ్వండి, మీ ఆయనకి ఇవ్వండి, మీ నీళ్ళు వేయండి. అక్షత నీలా విడిచిపెట్టి సార్ పేట కింద మీరు విడిచిపెట్టక్కర్లేదు. ప్రసన్న భవంతో భ్రువంతు. భగవాన్ సర్వాత్మహం సర్వం శ్రీ సర్వసర్వాంగం సాంగాయ సర్వారాధనేత శ్రీ సత్యనారాయణ సుదేవత అర్పణమస్తు. నేను అంటే ఇంతవరకు మీకు చేసిన పూజ అంతా కూడా నీకు అర్పిస్తున్నాను అని అంటారు. వెళ్ళిపోయినప్పుడు కొంగ తీసుకున్నాను. నీకే చెప్తాను, కొంగ తీసుకో. కొంగ తీసుకున్న మాట నాకు పూజ చేశారు కదా కొంగాన్ని, నా కొంగ తీసుకున్నాను పూజ చేశారు కొంగాన్ని తీసుకో. నువ్వు పెట్టుకో, మీ ఆయన పెట్టు. నువ్వు పెట్టే కదా పెట్టుకుంటుంది. నువ్వు పెట్టి మీరు పెట్టుకొని మీ ఆయన కూడా పెట్టండమ్మా. సహస్రపరమాదే భీషణమూలాశదాం పురా సర్వపదం పాపం దూర్వాకృష్వగ్ననాశిని. సహస్రపరమాదే భీషణమూలాశదాం పురా సర్వపదం పాపం దూర్వాకృష్వగ్ననాశిని. అమ్మా ఇంతవరకు కూడా వచ్చేసారు కదా కళాక్షణలు నా కళాక్షణ తీసుకుని మీ శిరస్సు మీద అదే తల మీద వేసుకోండి. ఎన్నుంటే 2 గిన్నెలు పర్వాలేదు తీసుకోండి. మీ ఆయనకి అయ్యమ్మా నీకు నువ్వే వేసుకోండి. ఇంటి దగ్గర మీ అన్నారు మీ రామేశ్వర ఇక్కడ మాత్రం మరలా పుష్పం తీసుకుని ఆ పుష్పం తీసుకున్నామా, మళ్ళీ ఇంకో పుష్పం తీసుకోండి, ఇంకో పువ్వు తీసుకున్నామా శిరస్సులో పెట్టుకోండి. పూజ చేసుకున్నాం పుష్పం తీసుకున్నామా. ఆ కొబ్బరికాయ కలసం మేకపడి తీసుకోండి. అయినా రావాలి వెళ్ళిపోయినప్పుడు మొక్కలు వెళ్ళాలి. మామూలు అప్పుడు రావండి. రండి మొక్కండి దేవుడికి. అమ్మా వెళ్ళండి అమ్మా. మీరు అక్కడే ఉండండి. ఇరవై అర్థం చేశారమ్మా. అన్ని కదా అన్నదానం చాలా గొప్పది. మనకి ఈరోజు మొత్తం చేశారు కదా. మనందరూ కూడా భోజనాలు దుర్గారావు గారు చంద్రబాబు గారు లేమ్మా లేమ్మా అక్కడ వెళ్ళి ఎన్నోంటే అధ్యక్షుడు అమ్మ ఆగమంటారు కదా. ఆగం చేసుకోండి, వేసుకోండి, ఇచ్చారు వేసుకోవాలి, వేసుకోవాలి. బ్రహ్మ అధ్యక్షుడుగా మీ
ఇద్దరు వేస్తే అందరూ ఇలా వస్తారు. అమ్మా ఒక నిమిషం ఆగండి. ఎంతసేపు చేశాం కదా, ఆగండమ్మా, ఆగండి. నిన్నమ్మా స్వామి రండి, ఒక నిమిషం నిన్నమ్మా. చూడండి లక్ష్మి గారు అసలు జరిగితే మీ ఇద్దరు అందరూ అమ్మ దయచేసి ఒక నిమిషం ఆగండమ్మా. ఎవరు కూడా ఎన్నమ్మా రెండమ్మా ఒక నిమిషం 5 నిమిషాలు అయిపోతే మీకే ఫ్రీగా ఉంటుంది. ఇస్తాను కదా ఏమి